హలో ఆంధ్రప్రదేశ్ స్లోగన్స్ స్పష్టంగా సాంకేతికంగా నిదానంగా అర్థమయ్యే విధంగా పడుతుంది. ఓటు హక్కు మన జన్మ హక్కు, ఓటు హక్కు మన జన్మ హక్కు, అందరూ చెప్పాలి. ఓటు హక్కు మన జన్మ హక్కు, ఓటు హక్కు మన జన్మ హక్కు, ఓటు హక్కు మన జన్మ హక్కు. అమ్ముకోకు ఓటు, తెచ్చుకోకు చేటు, అమ్ముకోకు ఓటు, తెచ్చుకోకు చేటు. అలాగే మంగళగిరి తాడేపల్లి దుగ్గిరాల వాళ్లకు స్వాగతం పలుకుతున్నాం. అలాగే మంగళగిరి తాడేపల్లి దుగ్గిరాల సంస్థ కమిషనర్ గారికి అరవింద్ డాక్టర్ గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఏఆర్ఓ శ్రీమతి లక్ష్మీ కుమార్ గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. అలాగే స్వీప్ నోడల్ అధికారి శ్రీ సంజీవరావు గారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే అందరికీ నమస్కారము. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీకి ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేయడం అయినది. ఈ ఎలక్షన్ నోటిఫికేషన్లో భాగంగా 27వ తారీఖు ఫిబ్రవరి 27న పోలింగ్ అనేది చేపట్టడం జరుగుతుంది. అలాగే 3వ తారీఖున కౌంటింగ్ అనేది చేపట్టడం జరుగుతుంది. ఈ కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ అనేది మన రాష్ట్రంలోని 6 జిల్లాల పరిధిలో ఈ కాన్స్టిట్యున్సీ వ్యాప్తించి ఉంది. ఈ మొత్తం కాన్స్టిట్యున్సీకి కూడా గుంటూరు జిల్లా కలెక్టర్ వారిని రిటర్నింగ్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. అందులో భాగంగా 27వ తారీఖున ప్రశాంతంగా పోలింగ్ కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం చేపట్టడం జరిగింది. అయితే ఈ ఎలక్షన్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇది గ్రాడ్యుయేట్స్ మాత్రమే దీంట్లో ఓటర్స్గా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. వారు మాత్రమే ఓటు వేయచ్చు. అండ్ ఓటు వేసే పద్ధతి చాయిస్ బేస్డ్ సిస్టమ్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఇందులో ప్రస్తుతం మనకి 25 మంది క్యాండిడేట్స్ ఫైనల్ ఎలిజిబుల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్గా నిర్ధారించబడినది. ఈ 25 మంది క్యాండిడేట్స్కి కూడా మన చాయిస్ ప్రకారం అంటే నెంబర్ 1 నుంచి 25 వరకు బ్యాలెట్ పేపర్ ద్వారా అంటే ఈవీఎం కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా చాయిస్ బేస్డ్ ఓటింగ్ అనేది చేయవలసిన అవసరం ఉంది. సో కొంత డిఫరెంట్గా ఉండడం కారణం చేత అందరిలో కూడా గ్రాడ్యుయేట్స్లో ఓటర్స్ అందరిలో కూడా ఓటింగ్ ప్రొసీజర్ మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా ఇంకా ఇతర జిల్లాల్లో అన్ని మండల కేంద్రాల్లో అలాగే అర్బన్ ఏరియాస్లో మనం స్వీప్ యాక్టివిటీని టేకప్ చేయడం జరిగింది. ఈ యాక్టివిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓటింగ్ శాతం అనేది మీరు చూసుకుంటుంటే గత కొంత సంవత్సరాలుగా తగ్గుతూ వస్తుంది. ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లో ఈ ఓటింగ్ శాతాన్ని పెంచుతూ ఓటు వేసే విధానాన్ని అందరికీ అవగాహన కల్పిస్తే వారు వినియోగించుకునే వారి హక్కు ఫైనలీ వ్యాలిడ్ ఓటుగా ఉంటూ అది ఏదైతే ఎలక్షన్ ఉందో దాంట్లో కౌంట్ అవ్వడానికి ఇన్వాలిడ్ అవ్వకుండా ఏ రకంగా మీరు వినియోగించుకుంటే అది కరెక్ట్ ఓటుగా చెల్లుతుంది అనే విషయాన్ని కూడా వారికి అవగాహన కల్పిస్తూ ఇలా ఈ రోజు నుంచి 27వ తారీఖు వరకు కూడా ప్రతి చోట మండల కేంద్రాల్లో ఓటర్స్ అందరి యొక్క సహకారంతో మనం చేపట్టడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీడియా అందరి వారికి కూడా మా విజ్ఞప్తి ఏంటంటే వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ఓటు హక్కుని వినియోగించేలాగా అలాగే దాన్ని కరెక్ట్గా వినియోగించుకోలేగా మీరందరూ కూడా ఈ అవగాహన కార్యక్రమాలు చేపడతారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.